ఈ ఏడాది కొన్ని సినిమాలు అనుకున్న తేదీల్లో కాకుండా అనివార్య కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. దాంతో కొందరు హీరోయిన్ల సినిమాలు లక్కీగా ఒకే రోజున 2 విడుదలయ్యాయి. అలా చాందినీ చౌదరి నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి, ఏవం జూన్ 14న రిలీజ్ అయ్యాయి. ఇవి థియేటర్లలో పెద్దంత సందడి చేయకపోయినా ఓటీటీలో వీక్షకులను మెప్పించాయి. మ్యూజిక్ షాప్ మూర్తిలో పక్కింటమ్మాయిగా నటించిన చాందినీ చౌదరి ఏవంలో పోలీస్ పాత్రను పోషించింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న విషిగా నటించిన కమిటీ కుర్రాళ్లు, పాగల్ వర్సెస్ కాదల్ చిత్రాలు ఆగస్టు 9న విడుదలయ్యాయి. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ రేర్ ఫీట్ లో చోటు దక్కించుకుంది. ఆమె కీలక పాత్ర పోషించిన వేద, ప్రత్యేక పాత్ర పోషించిన స్త్రీ 2 చిత్రాలు ఆగస్టు 15న జనం ముందుకు వచ్చాయి. ఇందులో స్త్రీ 2 చిత్రం బాలీవుడ్ ను ఓ ఊపు ఊపుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే మరో 2 టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ల చిత్రాలు ఒకే రోజున 2 రాబోతున్నాయి. గుంటూరు కారంలో ఏదో అలా అలా కనిపించిన మీనాక్షి చౌదరి ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ లో దుల్కర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31న వస్తోంది. అదే రోజున ఆమె నటిస్తున్న మరో సినిమా మెకానిక్ రాకీ కూడా రిలీజ్ కాబోతోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న విషయంలోనూ ఇదే జరగబోతోంది. ఆమె నటిస్తున్న 2 సినిమాలు ఉత్తరాదిన ఒకదానితో ఒకటి ఢీకొట్టబోతున్నాయి. పుష్ప చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక యానిమల్లో హిందీ ప్రేక్షకుల మనసుల్ని కొలగొట్టింది. ఆమె నటిస్తున్న హిందీ చిత్రం ఛావా డిసెంబర్ 6న రాబోతోంది. ఇందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ భారీగా రష్మిక మందన్న నటిస్తోంది. సరిగ్గా ఇదే డిసెంబర్ 6న పుష్ప 2 చిత్రము జనం ముందుకి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరి మీనాక్షి చౌదరి, రష్మిక మందన్నలకు ఏ చిత్రాలు విజయాన్నందిస్తాయో చూడాలి.